కన్నప్ప సినిమా చాలా అంటే చాలా రిస్క్‌తోని కూడుకున్న పని. అంటూ విష్ణు గారు మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ గురించి, కలెక్షన్‌ల గురించి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ చెప్పారు. మరి ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ వింటున్నప్పుడు మీకేమనిపించింది? సో కన్నప్ప సినిమాని ఫస్ట్ థింగ్ ఆయన 200,00,00,000 ఆయన కెరీర్‌ని పణంగా పెట్టి, ఆయన ఆస్తులు పణంగా పెట్టి చాలా రిస్క్ చేసి సినిమాని తీశారనమాట. సో ఎంతోమంది స్టార్ క్యాస్ట్‌ని తీసుకెళ్ళి చాలా అంటే కావాల్సిన డేట్స్ తీసుకుని సినిమాని అయితే పూర్తిగా అయితే ఫస్ట్ టీజర్ మీద ఒక వీఎఫ్ఎక్స్ కంప్లైంట్ వచ్చింది కూడా. తర్వాత దాన్ని మొత్తం మళ్ళీ మెరుగులు దిద్ది దానికి ఆ కంప్లైంట్ రాకుండా చేసి ట్రైలర్ చూస్తే కనుక చాలా బాగా వచ్చిందిరా క్వాలిటీ అనే విధంగా తీసుకొచ్చారు. సో ఇక సినిమాని కాపాడేది ఏదిరా అంటే స్క్రీన్ ప్లే అనమాట. సో అది ఎక్కడా బోర్ కొట్టించకుండా, మరి 3 గంటల 15 నిమిషాల సినిమా అంటే ఇది ఎక్కడా బోర్ కొట్టించకుండా జనాలని థియేటర్లో కూర్చోబెడుతుందా లేదా, సో ప్రభాస్ గారు ఈ సినిమాకి ఎంతవరకు పనిచేస్తారు, ఇన్ని పాయింట్స్ ఇన్ని డౌట్స్ అయితే జనంలో ఉన్నాయన్నమాట. అయితే 5,500 థియేటర్లో వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. విష్ణు గారే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ సినిమా ఆడియో రైట్స్ కానీ సినిమా శాటిలైట్ రైట్స్ కానీ ఇంకెవరికి అమ్మలేదు. సో కంప్లీట్గా ఆయనే సోలో రిలీజ్ చేసుకుంటున్నారు. వచ్చే ప్రతి రూపాయి పెట్టిందంతా ఆయనే, వచ్చేది కూడా ఆయనకే వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఆయనకున్న కనెక్షన్స్తో 5,500 థియేటర్లో రిలీజ్ చేసుకోగలుగుతున్నారంటే మామూలు విషయం కాదు అది. సో ఇండియాలోనే 4,000 థియేటర్ల పైన రిలీజ్ అవుతుంది ఇది, ఓవర్సీస్లో 1,500 థియేటర్లు. సో ఈ రకంగా ఎంత మార్కెట్ చేస్తుంది. ఓవర్సీస్లో చూస్తే ఇప్పుడు దాకా $10,000 మాత్రమే వచ్చాయి అనమాట. ఒక పక్కన మన కుబేర రిలీజ్కి ముందు $150,000 కలెక్ట్ చేస్తే 150 ఎక్కడ, $10,000 ఎక్కడ. అంటే ప్రభాస్ గారు ఉన్నా కూడా మరి ఈ సినిమా ఎందుకు ఓవర్సీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వాళ్ళు ఒక షో పడి హిట్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నారా? సో కుబేరా కోసం అంతే వెయిట్ చేశారు. ఈ రోజుకి కుబేరా $2 మిలియన్ కొట్టింది అక్కడ. సో అది కంటెంట్ పవర్ అది. సో ఖచ్చితంగా ఒక సినిమా బాగుంటే ఖచ్చితంగా తర్వాత రోజన్నా చూస్తారన్నమాట వెళ్ళి. సో ఓవర్సీస్లో కుబేరా సేఫ్ అయిపోయింది. ఇప్పుడు కన్నప్ప పరిస్థితి ఏంటి? సో ప్రీ బిజినెస్ ఇంకా $10,000 కూడా రాకపోతే ఇంకెప్పుడు $150K వచ్చేది, ఇంకెప్పుడు $1 మిలియన్ కొట్టేది. సో ప్రభాస్ గారి సినిమాలంటే ఈ పాటికే $1 మిలియన్ అయిపోవాలి. రిలీజ్ టైంకి 1.5 మిలియన్ అట్లా కొట్టాల్సిన సినిమా. సో మరి ప్రభాస్ గారు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలో జనం ఎందుకు తగ్గుతున్నారు? మరి ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకం లేదా, విష్ణు గారి మీద నమ్మకం లేదా? సో ఎక్కడ పొరపాటు ఉంది? సో ఈ సినిమా ఇప్పుడు గట్టెక్కాలి అంటే ఖచ్చితంగా మొదటి షో నుంచి కూడా బ్లాక్ బాస్టర్ యునానిమస్ టాక్ రావాలి. సో ఇలాంటి సినిమా మళ్ళీ లేదురా, బాహుబలి తర్వాత ఇదేరా అనే స్థాయిలో సినిమా ఉంటే తప్ప, కనీసం అట్లీస్ట్ బింబిసారా లాంటి ఒక అవుట్పుట్ అన్న ఉందరా ఈ సినిమాలో అని జనం నమ్మితే తప్ప నెక్స్ట్ షోకి జనం వెళ్ళని పరిస్థితి అనమాట. సో ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్లు అయితే ఓపెన్ చేశారు తెలుగులో కూడా. సో మెల్లగా ఎక్కుతున్నాయి. అది కూడా ప్రభాస్ గారి పేరు మీదే అంటున్నారు. కానీ మరి ప్రభాస్ గారి పేరు ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి షో హౌస్ఫుల్ అయిపోయి ఇంకోటి ఓపెన్ చేస్తుండాలి. సో మరి ఎక్కడా ఛాయలు అయితే కనపట్లా. మరి ఎవరికి జనాలకి ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ లేదా ఏంటి, జనాల్లో ఆసక్తి ఎలా క్రియేట్ చేస్తారు? సో ప్రభాస్ గారిని ఏదైనా ఈవెంట్స్కి తీసుకొచ్చి ఉంటే బాగుండేదని కొంతమంది అన్నారు. సో ప్రభాస్ గారితో కనీసం ఇంటర్వ్యూ అన్న, టీమ్ ఇంటర్వ్యూ పెట్టినా కూడా దాని ద్వారా అన్న కొంత ప్రమోట్ అయ్యేదని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మరి ప్రభాస్ గారిని ఎక్కడా చూపించకుండా ఆయన సినిమాలో మాత్రమే ఒక 20 నిమిషాలు పెట్టారు అంటే కనుక ఖచ్చితంగా మరి అందులో ఎంత మ్యాజిక్ చేస్తారు? సో వెళ్ళే ప్రతి ఆడియన్ కూడా ఫస్ట్ వెళ్ళేది ప్రభాస్ గారి గురించే. ఆయన ఎప్పుడో సెకండ్ హాఫ్లో ఒక పావు గంట తర్వాత వస్తారని చెప్పి తెలుస్తుంది. సో మరి ఆయన ఎంతవరకు మ్యాజిక్ చేస్తారు, ఎంతవరకు ఈ సినిమాని జనాలను లాగుతారు? సో వచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు విష్ణు గారి పేరు మీద వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఎక్కడా కూడా ప్రభాస్ గారి ప్రమోషన్స్కి రాలా. ఆ మొత్తం విష్ణు గారు హిందీ అయినా, తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడ అయినా ఆయన భుజాల మీద వేసుకుని సినిమాని ప్రమోట్ చేశారు. సో ఖచ్చితంగా అమ్ముకుంది ఆయనే, తీసింది ఆయనే, వచ్చే ప్రతి రూపాయి కూడా ఆయనకే వస్తుంది. సో అది లక్కీగా ఒక 500 కోట్లు చేసినా కూడా విష్ణు గారు నాకు వచ్చినాయని ఆయన చెప్పుకుంటారు. సో ఏదో ప్రభాస్ వాళ్ళు వచ్చినాయని ఎవ్వరూ కూడా ఆయన చెప్పేదానికి ఆస్కారం లేకుండా చేశారనమాట. సో ఫ్లాప్ అయినా కూడా ఇంక ఇదంతా విష్ణు గారిదే రిస్క్ అని చెప్పి అది అట్లానే మాట్లాడుకుంటారు. సో మరి ఆ దేవుడి దయ, దేవుడి కృపా కటాక్షం, ఆ శివుడు ఆ మహిమ ఉంటే కనుక నిజంగా ఈ సినిమా అనేది జనాల్లోకి ఎంత వెళ్తుందనేది. సో అంతకుముందు మనం చూసాం, మంచు మనోజ్ గారు, విష్ణు గారు, శివయ్య అంటూ, దేవుడు నా పక్కన అంటూ. సో భైరవం అయితే సినిమా జనాల్లోకి వచ్చింది, హిట్ అయింది. సో భారీగా కలెక్షన్స్ రాపోయినా పెట్టుబడులు వెనక్కి వచ్చాయి. సో వాళ్ళు సేఫ్ అయిపోయారు మంచు మనోజ్ గారు అయితే. సో మరి ఇక్కడ ఈసారి విష్ణు గారి పరిస్థితి ఏంటి? ఈయన తాహతకు మించి పెట్టిన బడ్జెట్ ఇది. మరి రికవరీ అయితే నిజంగా శివుడు ఈయన పక్కన ఉన్నట్టే. మరి చూద్దాం శివుడు ఈయన పక్షాన ఉన్నాడా లేదా, అది 27వ తారీఖు మధ్యాహ్నంలోపు తెలిసిపోబోతుంది.